కోసం విక్రమ్ నిన్ను కూడా బంధించి ఎంతో టార్చర్ పెట్టుంటాడు. అవన్నీ కేవలం నా కోసమే భరించావు. విక్రమ్ చేసిన మోసాలన్నీ కనుక్కొని చివరి నిమిషంలో నన్ను నాన్నని కాపాడావు. నేనే కాదు, మా కుటుంబం అంతా నీకు జీవితాంతం రుణపడి ఉంటుంది సాగర్. అవును బాబు, అమృత చెప్పింది నిజం. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం బాబు. ఆంటీ, అంత మాట అనకండి. ఆ విక్రమ్ ఎంత దుర్మార్గుడో అక్కడ ఉన్న రోజులు నాకు బాగా అర్థమైంది. ఎలాగైనా అంకుల్ని కాపాడాలనుకున్నాను. దేవుడి దయ వల్ల ఎలాగోలా తప్పించుకోగలిగాను. అమృత స్నేహితుడిగా అది నా బాధ్యత ఆంటీ. ఎలాగైనా డబ్బులు కట్టి ఇప్పుడు నాన్నని కాపాడుకోవాలి సాగర్. అమృత, అంకుల్ని కాపాడుకోవాలన్న టెన్షన్లో ఫ్రెండ్కి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించాను. కానీ ఇక్కడ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుందని ఎవరూ ఆలోచించలేకపోయాం. ఇప్పుడు ఈ క్రిటికల్ పొజిషన్లో అంకుల్ని వేరే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాం. అమృత, డాక్టర్ చెప్పిందని బట్టి చూస్తే లక్షల్లో ఖర్చు అయ్యేలా ఉంది. డబ్బు గురించి మనం సీరియస్గా ఆలోచించాలి. భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఒక సమస్య పోతే ఇంకొక సమస్య పుట్టుకొస్తోంది. ఆయన్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. ఎంత ఖర్చు అవుతుందో ఏమో. అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? ఎవరిస్తారు? నేనిస్తాను ఆంటీ. ఇవి మొత్తం 5 లక్షలు. ఇవి సరిపోకపోతే ఇంకా ఇస్తాను. 1 కోటి రూపాయలు ఖర్చు చేసైనా మీ నాన్న నేను బతికిస్తాను. ముందు ఈ డబ్బు తీసుకొని అంకుల్కి ట్రీట్మెంట్ చేయించండి. తీసుకో డార్లింగ్. నీ డబ్బు అక్కర్లేదు. ఏం డార్లింగ్, జోక్ చేస్తున్నావా? ఇది జోకింగ్ టైం కాదు డార్లింగ్. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నీ డబ్బు ఒక్క పైసా కూడా నాకు అక్కర్లేదు. మీ నాన్న చావు బతుకుల మధ్య ఉన్నాడన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావా? మా నాన్నని ఎలా కాపాడుకోవాలని నాకు బాగా తెలుసు. నీ సహాయం నాకు అక్కర్లేదు. డార్లింగ్, నా మీద కోపంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఈ డబ్బు ఆంటీకి ఇచ్చెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత కూల్గా ఆలోచించు. అప్పుడు ఈ డబ్బు అవసరం నీకు తెలుస్తుంది. సరేనా? ఆంటీ, తీసుకోండి. అమ్మా, నువ్వు తీసుకోవద్దు. రే సాగర్, నువ్వు నా డార్లింగ్కి బెస్ట్ ఫ్రెండ్వి కదా. పంతానికి పోకుండా డబ్బు తీసుకోమని నువ్వైనా చెప్పు. ఎవరు చెప్పినా నేను వినను. ఈ డబ్బు నాకు అక్కర్లేదు. నువ్వు ఇక వెళ్ళొచ్చు. డార్లింగ్, మీ నాన్న పట్టుదలకి పోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. మీ నాన్న మండితనం నీకు కూడా వచ్చినట్టుందే. దానివల్ల అనవసరంగా మీ నాన్న ప్రాణాలు పోతాయి. తీసుకో. నేను తీసుకోను. తీసుకో. తీసుకోను. ఏ, తీసుకోకపోతే చంపేస్తాను. ఇది కార్పొరేట్ హాస్పిటల్. ఇక్కడ పేషెంట్లని బతికించేది ఆక్సిజన్ కాదు, డబ్బు. పేషెంట్లు బతకాలంటే కావాల్సింది డాక్టర్లు కాదు, ముందు డబ్బు కావాలి డార్లింగ్. బిల్లుకి 1 రూపాయి తక్కువైతే శవాన్ని కూడా ఇవ్వరు. అది ఇక్కడి పరిస్థితి. మరి ఇవన్నీ తెలుసుకోకుండానే మీ నాన్న నీ హాస్పిటల్లో జాయిన్ చేసావా నువ్వు? మీరంతా ఇక్కడ మీటింగ్ పెట్టింది డబ్బు కోసమేనని నాకు తెలుసు. బెట్టు చేయకుండా తీసుకో. నువ్వు ఎన్ని రకాలుగా భయపెట్టినా నీ డబ్బు నేను తీసుకోను. ఏంటే నీకంత ధైర్యం? నేను కాకుండా ఎవడిస్తాడే నీకు డబ్బు? సాగరా, సుబ్బలక్ష్మ, వెంగయ్య,
లేక వెంకట్రావా? ఎవడిస్తాడే నీకు? తిప్పి కొడితే 100 రూపాయలు కూడా వీళ్ళెవరూ ఇవ్వలేరు. అది నీ ఫ్రెండ్స్ పొజిషన్. ఇంకెవరిస్తారే నీకు? ₹1 కూడా దొరకదు నీకు. డబ్బు దొరికినా దొరకకపోయినా సరే నీ డబ్బు మాత్రం తీసుకోను. మా నాన్న నేనే కాపాడుకుంటాను. అలా అయితే ఓ పని చేయాలి. నీ దగ్గర నా గన్నుందిగా, దాంతో మీ నాన్నని నువ్వే చంపేయి. అవును డార్లింగ్. లేకపోతే మా నాన్న కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నాను, మా నాన్న కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని ఎంతో ప్రేమ ఉన్నట్టు చెప్పిందానివి ఇప్పుడు ఏమైంది నీకు? మీ నాన్న చావు బతుకుల మధ్య ఉంటే నిర్లక్ష్యంగా ఉండి ఆయన్ని చంపుకుంటావా? నిర్లక్ష్యం చేసి ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు. అవును డార్లింగ్, కారణం నేనే. సో తప్పు నాదే కాబట్టి మీ నాన్నని కాపాడి చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. ఆ అవకాశం నీకు లేదు. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను. నేను నిన్ను పెళ్లి చేసుకుని ఆయన ప్రాణాలు కాపాడుతున్నానని అవమానంగా భావించి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఇప్పుడే కాదు, మా నిద్దరి పెళ్లి ఎప్పుడు జరిగినా ఆయన ప్రాణాలతో మిగలరు. ఇప్పుడు నీ డబ్బులు తీసుకుని ఆయన బ్రతికించిన విషయం మా నాన్నకు తెలిస్తే మళ్ళీ ఆయన ఆత్మహత్య చేసుకుంటారు. ఆయన మొండి పట్టుదల అలాంటిది. మరైతే నువ్వే డబ్బులు కట్టి మీ నాన్నని కాపాడుకుంటావు, అంతేగా? కానీ నువ్వు కాపాడావని తెలిసిన మీ నాన్న నీ మీద ఫైర్ అవుతాడు. ఇక్కడే ఇదే హాస్పిటల్ బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోతాడేమో. ప్లీజ్ విక్రమ్, నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంటే ఈ తొక్కలో లాజికల్ చెప్పి నన్ను పెళ్లి చేసుకుని అంటావు, అంతేగా? చూడు డార్లింగ్, ఈ క్షణం మీ నాన్న బతకటం ఇంపార్టెంట్. ఎలా బతుకుతాడు, ఎవరు బతికిస్తారు అన్నది ముఖ్యం కాదు. ముందు ఆయన ప్రాణాలు కాపాడు. డబ్బు గురించి ఏదో ఒక అబద్ధం చెప్పి మేనేజ్ చేయొచ్చు. అయినా దానికోసం ఇంత డిస్కషన్ అవసరమా? మర్యాదగా తీసుకో. విక్రమ్, డబ్బు తీసుకోమని నా మీద బలవంతం చేయడం కానీ బెదిరించడానికి కానీ నీకు ఎటువంటి హక్కు లేదు. హక్కు లేదంటావేంటి డార్లింగ్? నువ్వు నా కాబోయే భార్యవి. ఇంతసేపు నీ డబ్బు నా డబ్బు అంటూ వేరు చేసి మాట్లాడుతుంటే నా మనసులో ఎంత బాధపడ్డానో నీకేం తెలుసు డార్లింగ్? నేను ఎలా చెబితే నువ్వు అలా వినాలి. నా చేతిలో నువ్వు కీలు బొమ్మవి. హక్కుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీ మీద హోల్ అండ్ సోల్ హక్కులు నాకు మాత్రమే ఉన్నాయి. నువ్వు నా ప్రాపర్టీ డార్లింగ్. బట్ ఆ ప్రాపర్టీని సంప్రదాయబద్ధంగా సొంతం చేసుకోవాలనుకున్నాను కాబట్టే ఇన్ని చిక్కులొచ్చాయి. అలాగే నీకు కూడా నా ఆస్తి డబ్బు మీద పూర్తి అధికారాలున్నాయి. ఇది నీ డబ్బే అనుకో డార్లింగ్. లాజిక్లు నేను కూడా మాట్లాడగలను. అర్థమైందా? ఫైనల్గా చెప్తున్నాను, మీ నాన్నని కాపాడుకునే నీకు నా డబ్బు తప్ప వేరే దారి లేదు. బయటెక్కడ నీకు ₹1 కూడా పుట్టదు. చచ్చినట్టు నా డబ్బు తీసుకోవాల్సిందే. ఎప్పటికైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. అంటే ఈ డబ్బును అడ్డం పెట్టుకుని నన్ను లొంగ తీసుకోవడానికి వచ్చావు. ఎదుటి వాళ్ళ అవసరాన్ని నిస్సహాయితని ఆసరాగా తీసుకుని ఆడుకుని నీచుడు నువ్వు. కష్టాల్లో ఉన్నవాడిని కనికరించినట్టుగా నటించి శాశ్వతంగా లొంగ తీసుకోవాలనుకున్న నీ దుర్మార్గపు ఆలోచన నాకు తెలుసు విక్రమ్. విక్రమ్, ప్లీజ్ సీరియస్ అవ్వకుండా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో. బాబు, అమృతని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళు బాబు. అంటే నా డబ్బు తీసుకోవా నువ్వు? నేను వెనక్కి వెళ్ళాలా? అంటే మీ కూతురు ఎంత పొగరుగా మాట్లాడుతోందో తెలుస్తుందా మీకు? ఇది పొగరు కాదు విక్రమ్, నా క్యారెక్టర్ ఇంతే అనుకో. మళ్ళీ చెప్తున్నాను, నీ డబ్బులే కాదు, ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ గన్ మా దగ్గరే ఉంది. సాగర్, ఇచ్చే.
ప్లీజ్ విక్రమ్, మా తిప్పులేవో మేం పడతాం. మా నాన్న నేను కాపాడుకుంటాను. మమ్మల్ని ఇలా వదిలే విక్రమ్, ప్లీజ్. అమృత, రిలాక్స్. విక్రమ్ వెళ్ళిపోయాడులే, ఇక నీ జోలికి రాడు. వాడికి బాగా సమాధానం చెప్పావు. అమ్మా అమృత, ఇప్పుడు ఏం చేద్దామమ్మా? మీ నాన్నగారిని కాపాడుకోవాలంటే డబ్బులు కావాలి. అవునమృత, విక్రమ్ డబ్బులు అవసరం లేదని చెప్పినా నిజానికి డబ్బు అయితే అవసరం ఉంది. ఏం చేద్దాం? ఎలాగోలా డబ్బు దొరుకుతుందిలే సాగర్. నాన్న నేను కాపాడుకుంటాను. సరే, డబ్బు దొరికే మార్గాలు ఇంకేమైనా ఉంటే ఆలోచిద్దాం. ముందు పదండి. రండి. రా అమృత. అమృత, ఒకసారి డాక్టర్తో డీటెయిల్గా మాట్లాడి. ఆంటీ, అమృత ఎక్కడా? ఇప్పటి వరకు మన వెనకే ఉందిగా సాగర్. నాకేదో అనుమానంగా ఉంది. సాగర్, ఒకవేళ మంచినీళ్ళు తాగడానికి క్యాంటీన్కి వెళ్ళిందేమో. ఇప్పటి వరకు పక్కనే ఉంది. అప్పుడే ఒక్క నిమిషం ఆంటీ, నేను అక్కడికి వెళ్ళి చూసొస్తాను. అమృత, అమృత, లేవద్దు.
లేవకు, కూర్చో. అరుస్తావా? అరు అరు నీకంటే ముందు నేనే అరుస్తా. మంచం మీద నుంచి దిగావో గోల చేసి హాస్పిటల్ మొత్తం గందరగోళం చేస్తాను. ఇక్కడున్న అందరూ వచ్చి హాస్పిటల్లో మనిద్దరి జిల్ జిగా చూసి షాక్ అవుతారు. నీ వల్ల నాన్సెన్స్ క్రియేట్ అయిందని మీ నాన్నకి ట్రీట్మెంట్ చేయకుండానే బయటికి గెంటేస్తారు. దాంతో మీ నాన్న టమాల్. నేనిప్పుడు నీతో ఉన్నంతసేపు నీ మైండ్ ఆబ్సెంట్గా ఉండాలి, కానీ నీ బాడీ మాత్రం ప్రజెంట్గా ఉండాలి. అర్థమైందా? ఓసి నా పిచ్చి డార్లింగ్, ఆ రోజు నేను చెప్పినట్టు విని నన్ను పెళ్లి చేసుకునుంటే ఈ టైం కల్లా విదేశాల్లో హనీమూన్లో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. నెల తిరగగానే వామిటింగ్స్, 9 నెలల్లో జూనియర్ విక్రమ్తో స్విమ్మింగ్ పూల్ పక్కన రిలాక్స్ అవుతూ ఉండేవాళ్ళం. ఈ పరుగులు, కిడ్నాపులు, ఏడుపులు, పెడబొబ్బలు, హాస్పిటల్ ఇవన్నీ అవసరమా? నువ్వు ఇలాగే మొండికేస్తూ మీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటే నీ చెల్లెలి మొగుడు, అదే వెంకట్రావుకి చిర్రెత్తుకొచ్చి నీ చెల్లెల్ని వదిలేస్తాడు. ఆ తర్వాత నా మరదల్ డార్లింగ్ కూడా రోడ్డున పడుతుంది. ఇదంతా అవసరమా? నువ్వు సుఖపడక, మీ వాళ్ళను సుఖపెట్టక, నన్ను సుఖపెట్టక ఏంటి డార్లింగ్ ఇదంతా? నాకు నచ్చలేదు, అందుకే రూటు మార్చా. అందుకే ఈ రూటుకొచ్చా.